ముఖ్యంగా ఆత్మ నేను, దేహాత్మబుద్ధిలో ఉన్న అహంకారము నేను అంటూ విడిగా ఉండదు. చాలా తేలికైంది. వ్యక్తిత్వము, అహంకారము, పరిమితత్వము, దేహాత్మబుద్ధి బాగా తెలుసు కదా అందరికీ. నేనంటే దేహం అని. అది తెలియకపోతే ఆత్మగా ఉంటావు. వెరీ సింపుల్. అంతేగాని అహంకారాన్ని నిలుపుకుంటూ స్వరూపాన్ని తెలుసుకోవాలని కనుక ప్రయత్నం చేస్తే అది విఫలమవుతుంది. కారణం, రెండు నేనులు లేవు, ఉన్నది ఒకటే నేను. కాబట్టి ఇది ఉందేమో చూడటం అనేది ప్రైమరీ కన్సర్న్. ఆత్మని గురించి విచారించక్కర్లేదు. ఎవరూ కూడా ఆత్మని విచారం చెయ్యలేరు కూడా. కారణం, అది స్వయం ప్రకాశము, అనంతము, ఏకము, పరబ్రహ్మము, జ్ఞాన స్వరూపము. ఓకే. కాబట్టి ఇక్కడ విచారం చేసేది అనాత్మ విచారం. మనం యూట్యూబ్ లో కూడా ఆత్మవిచారం అంటే అది సరైనది కాదు. అది ఎవరు ఆత్మను విచారించలేరు. ఆత్మ కాని దాన్ని విచారం చేస్తున్నాం ఇక్కడ. దేహాత్మ బుద్ధి, పరిమితత్వము, జనన మరణాలు, బంధాలు, మోక్షాలు, ద్వైతము. కాబట్టి ఏ నేనైతే మీకు బాగా తెలుసునో అది లేదని గుర్తించడమే ఈ జీవితం మాయ యొక్క పరమార్థం. వెరీ సింపుల్. ఉన్నదని పరిగెత్తవద్దు, లేదని నిశ్చయంగా ఉండు. నీకు వద్దన్న ఆత్మ ప్రకాశిస్తుంది. నిన్ను అట్టు పెట్టి ప్రకాశించదు, నిన్ను మట్టు పెట్టి ప్రకాశిస్తుంది. ఒకవేళ ఇది కనపడకపోయినా నీకేం ఇబ్బంది ఉండదు. కారణం, ఆత్మగా నిలుచుకుంటావు కాబట్టి. ఆత్మస్థితిలో సృష్టి ప్రస్తావన రాదు. సృష్టిని చూస్తున్నప్పుడు ఆత్మ ఉందో లేదో ఈ అహంకారానికి తెలియదు. కాబట్టి అత్యంత తేలికైనది ఇది లేదని గుర్తించటం. లేదు అంటే ఉనికి లేదు, స్వయం ప్రకాశము లేదు. సూర్యుడికి ఉన్నదా, సంసారానికి ఉన్నదా, దేహానికి ఉన్నదా ప్రకాశం? ఇది మాత్రం విచారం చేస్తే చాలు. శాస్త్రాలు చదవక్కర్లేదు, మౌనం చాలు, విచారం చాలు. ఇది అసత్యమని గుర్తిస్తే చాలు. సత్యం అనుకుని భ్రమలో పరిగెత్తే దానికంటే ఇదంతా అసత్యమని మౌనంగా ఉండటం ఉత్తమం. ఏ పని మీద ఈ దేహం వచ్చిందో అది జరిగి తీరుతుంది. ఒక కళ లాంటిది. దాని గురించి వర్రీ కావద్దు. నేను చేస్తేనే పని అవుతుంది, లేకపోతే కాదు అని అనుకోవటం పొరపాటు. చాలా మంది ఆఫీసుల్లో పనిచేస్తూనే ఉంటారు. ఏమనుకుంటారు, నేను లేకపోతే ఆఫీస్ ఆగిపోతుందని. పొరపాటు. నువ్వు లేకపోతే ఇంకోళ్ళు తీసుకెళ్తారు దాన్ని. కాబట్టి నో వన్ ఈజ్ ఇండిస్పెన్సిబుల్ ఇన్ దిస్ మాయా. అది గుర్తుంటే చాలు. ఓకే. నా అనుమానాలు ఉంటే అడగచ్చు, లేకపోతే స్టేటస్ చెప్పమ్మా. నీ వాయిస్ వినపట్టాలే. ఇంకా నేను మాట్లాడలేదు గురువు గారు. పద్మజ మాట్లాడినట్టు నాకు కనపడింది. నాకు ఒక డౌట్ గురువు గారు. చెప్పమని అడగమ్మా. జీవుడు చెప్పుదండి. మాట రావటంలే. తనకి కనెక్టివిటీ లేదు గురువు గారు. కనెక్టివిటీ సరే లేదు. అయితే
అదేదో స్ట్రక్ అయింది. స్టక్ అయింది, కనెక్టివిటీ లేదు. సరే, నువ్వు తర్వాత మాట్లాడుతూ కానీ అమ్మా పద్మజ. గురుజీ చెప్తమ్మా, చెప్పమ్మా పద్మ అన్నపూర్ణ. మనోనిశ్చలతలో అహంకారం ఉంటుంది. సమాధి స్థితిలో అహంకారం ఉంటుంది గురుజీ. మళ్ళీ చెప్పమ్మా. మనోనిశ్చలతలో కూడా అహంకారం ఉంటుంది, సమాధి స్థితిలో అహంకారం ఉండదు కదా. నీ వాయిస్ పోను అదృశ్యం అవుతుంది. సమాధి స్థితిలో అహంకారం ఉండదు కదా అంటున్నా గురుజీ. సమాధి స్థితి అంటే నీ ఉద్దేశం? సమాధి అంటే ఏమిటి? కాదమ్మా, ఆత్మస్థితి, ప్యూర్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ సమాధి, అది అవేర్నెస్. అసలు సమాధి అన్న పదం మాయలో మనస్సుకు సంబంధించింది. నిద్రపోతే జడ సమాధి, ఊరికే ఉంటే ఇంకో సమాధి, సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత, ఇవో పేర్లు పెట్టుకున్నారు మనస్సుతో చేసేది. కాబట్టి నిశ్చలమైన మనస్సులో కూడా వ్యక్తిత్వం ఉండి తీరుతుంది. అది తాత్కాలికంగా వృత్తిరాహిత్యం అవుతుందే తప్ప నష్టము కాదు. ఒక్క ఆత్మ ప్రకాశంలోనే ఇది నష్టం అవుతుంది, ఇది ఉండదు. ఒకటే నేను ఉంటుంది, రెండు నేనులు ఉండవు. ఓకే, చెప్పమ్మా అనుపూర్ణ. సమాధి స్థితి అనేది పదం కరెక్ట్ కాదంటారా గురుజీ? సమాధి అనేది సమాధి అనేది మనస్సుతో ఊరక ఉండటం, వాసనలతో ఉండటం, వాసన లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా అహంకారాన్ని నిలుపుకుంటూ ఉన్న స్థితిని సమాధి అంటారు. అంటే మనోనిశ్చలత సమాధి ఒకటే అంటారు. అప్పుడు మనోనిశ్చలత కూడా నిశ్చల సమాధి పోని. ఎందుకంటే అక్కడ అహంకారం ఉంటుంది అంటున్నారు, ఇక్కడ అహంకారం ఉంటుంది, వాసనలు ఉంటాయి. అవును అమ్మా, మహర్షి ఒక మాట అన్నారు. ఏమిటిది? ఆత్మని గురించి చెబుతూ అది నిర్వికల్ప సమాధి అంటూ చెప్పుకొచ్చారు. కనుక బోధించటానికి అనుకూలమని చెప్పటమే గాని ఆత్మస్థితి అనేది సమాధి కాదు కాదు కాదు. ఆత్మస్థితి తురీయంలో ఉంటుంది. ఈ సమాధులన్నీ జాగ్రత్త స్వప్న సుషుప్తంలో తిరుగుతూ ఉంటాయి, మాయలో ఉంటాయి. సత్యాన్ని, ఆత్మస్థితిని సమాధి అనటం నా దృష్టిలో సరి అయింది కాదు. అని ఉన్నది అంతే. ఉన్న సత్యం సమాధి అంటే ఎట్లా? పోనీ ఈ మనస్సు ఏమైనా అక్కడికి వెళ్ళి తెలుసుకోగలదా? కుదరదు. నష్టమైతేనే తప్ప, లేదా అది ప్రకాశిస్తేనే తప్ప ఇది నష్టం కాదు. దీనంతటి ఇది నష్టమయ్యే ప్రసక్తి లేదు. ఇదొక మాయావి, ఇదొక పిశాచం అన్నాడుగా మహర్షులు వారు. అది చక్కటి వర్ణన అంటే అదే అసలు. ఇట్స్ అ ఫ్యాంటమ్. కాబట్టి వ్యక్తిత్వం నీకు బాగా తెలుసునని అనుకుంటున్నావు. ఆ తెలుసుకుంటున్నటువంటి వ్యక్తిత్వం ఏ మాయానైతే ఉందో అది ఒక అభూత కల్పన, దానికి ఉనికి లేదు. దేహాలను పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. అయితే మహర్షి కూడా సమాధి అనే పదం వాడారు. వాడారంటే సమాధి అడిగేవారు ఉన్నారు కాబట్టి సమాధి అన్నారే తప్ప ఆత్మని ఎవరు వర్ణించగలరు? అది సమాధి అని చెప్పటం సరి అయింది కాదు నా దృష్టిలో. కారణం, ఉన్న సత్యము అహంస్ఫురణ, లేనిది ద్వైతము. సో ద్వైతాన్ని తీసుకుని సత్యము కూడా సమాధి స్థితి, సహజ నిర్వికల్ప సమాధి అని అర్థమవటానికి చెప్పిన మాటేమో గాని అది ఆత్మ వర్ణన కాదు.
ఓకే, ఆత్మ సమాధి కాదు. సమాధిలో కూడా అహంకారం ఉంటుంది. ద్వైతంలోనే సమాధులు ఉంటాయి. అక్కడ ఇంకో విషయం చెప్పుకొచ్చారు. నిశ్చలత్వంలో కూడా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. అక్కడ స్వరూప జ్ఞానం ఉండదు, నిద్ర ఉండదు, కల ఉండదు, వెలుకువ ఉండదు. జీవుడు మాత్రం ఉంటాడు. అహంకారం ఉంటుంది, వాసనలు ఉంటాయి. కాబట్టి సమాధి అనే పదం ఆత్మని చెప్పటం సరి అయినది కాదు. ఆత్మ అంటే సత్యము. సత్యాన్ని సమాధిని ఎట్లా అంటాం? ఒకవేళ సత్యమే కనుక సమాధి అయితే నువ్వు మనస్సుతో అక్కడికి వెళ్ళగలగాలి, అహంకారంతో దాన్ని గుర్తించాలి. అప్పుడు సహజ నిర్వికల్ప సమాధి, ఈ జీవుడిది ఆత్మేను అని చెప్పచ్చు. అది కుదరదు. మీరు ఎక్కడికి పోలేడు, దాన్ని గుర్తించలేడు. ఏమా అది ఏమా అంటే గురువుగారు అక్కడ మన భగవాను చెప్పున్నాను. పాతాళ శివలింగంలో అక్కడ కూర్చున్నప్పుడు అది ఆ తొడలంతా తేళ్లు జరులు అన్ని కుట్టేసినప్పుడు తనకి ఆ స్పర్శ లేదు కదా గురువు గారు. అంటే అక్కడ గుర్తించేవాడు లేడు కదా సమాధిలో ఉన్నప్పుడు. గుర్తించేవాడు లేడు. అయితే ఏమిటి, ఏం చెప్పదలిచావు? అంటే అంటే ఆ స్థితిని అసలు అంటే ఎలా తెలియదు? ఆత్మస్థితిని. ఆత్మస్థితిలో సృష్టి ఉండదు. యుద్ధాలు జరుగుతున్నాయా, దేహాన్ని కీటకాలు తింటున్నాయా, ఇతరులు ఏమైనారు, బంధువులు ఏమైనారు, వాళ్ళు ఉన్నారా పోయారా అని అనుకునే మనస్సు లేదు అక్కడ. అవును. వాసన వస్తుందని బయటికి పట్టుకొచ్చి శుభ్రంగా అక్కడికి కాస్త గంజో ఏదో నిక్కుర్చి గొంతులో పోసి పట్టుకొచ్చారు. ఆయన్ని వర్చువల్ గా బయటికి లాక్కొచ్చారు. దేహస్ఫురణ లేదు, ప్యూర్ కాన్షియస్ లోనే ఉన్నట్టే కదా, ఉన్నదే కాన్షియస్నెస్, దేహస్ఫురణ లేదు. అదే సో చూసే వాళ్ళకి మాత్రం ఆయన శరీరం కీటకాలకి ఇదవుతుందని శుభ్రం చేసి కాస్త ఏదో నోట్లో పోసి మళ్ళీ ఒక రకంగా చెప్పుకోవాలి అంటే మనతో మాట్లాడటానికి బయటకు తీసుకొచ్చారే తప్ప ఆయనకి శరీరం ఉన్నా లేకపోయినా మేక్స్ నో డిఫరెన్స్. ఇస్ ఇట్ నాట్? ప్రారంభ కర్మలో భాగమని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా అన్న ఉందా అమ్మా? అంటే గురువు గారు ఇప్పుడు మీరు మౌనానికి రమ్మంటుంటారు కదా, ఆలోచన రహిత స్థితిని సమాధి అనుకోవచ్చా గురువు గారు? ఇంకా సమాధులు పట్టుకు పీకుతున్నారు. ఆలోచన ఉన్నా లేకపోయినా అహంకారం అనేది, వ్యక్తిత్వం అనేది, పిశాచం అనేది ఉండి తీరుతుంది. నేను ఇద్దరిలో లేదా? నిద్రపోయిన వాళ్ళే కదా బయటకు వచ్చేది. ఇతరుల వృత్తిరాహిత్యమైనంత మాత్రాన ఈ అహంకారం ఎగిరిపోయిందా? లేదుగా, మళ్ళీ వాసనలతో బయటకు వచ్చిందిగా. కాబట్టి అవస్థాత్రయములు లేనిది, పరిమితత్వము లేనిది, ఎరుక మాత్రమే తన స్వరూపంగా ఉన్నటువంటి అనంతత్వమైన జ్ఞాన స్వరూపమే ఆత్మస్థితి. మీరు ఆలోచన రహిత స్థితియే ఆత్మస్థితి అని చెప్తూ ఉంటారు కదా. అంతేగా, మరి నువ్వు బయటికి పోతే ఇంట్లోనే ఉంటావుగా. ద్వైతం లేకపోతే ఉన్నది ఆత్మేగా. ఆత్మని నీవు గుర్తించలేదు, శ్రీలతగా ఆత్మని గుర్తించలేదు. ఓకే, అన్యత్వము లేకపోతే ఏకత్వమే ఉంటుంది. ఇది కూడా మాయలో చెప్పుకునే మాటే.
అసలు ఆత్మస్థితికి సృష్టికి ఎట్టి సంబంధ బాంధవ్యాలు లేవు. ఇక్కడేమో నువ్వు సృష్టిని చూస్తున్నావు, కలలుగంటున్నావు, పుడుతున్నావు, నశిస్తున్నావు. చెప్పినట్టు అవును గురు. జ్ఞానంలో అహం స్ఫురణలో తురీయంలో అవస్థలు లేవు. అవస్థలేవి ఉండవు. దట్స్ ఆల్. కాబట్టి అవస్థలు లేని స్థితే ఆత్మస్థితి పోని. ద్వైతం లేని స్థితే సత్యస్థితి. అన్యత్వం తల ఎత్తకపోతే అక్కడ ప్రకాశించేది ఏకత్వం, అనంతత్వం. అంటే ఇది పూర్తిగా నష్టం అయిపోవాలి మనసు, ఉంటే మనోనాశనం నష్టమవుతుంది. అమ్మమ్మ ఉంటే నష్టమవుతుంది. పాము నష్టమైతే తాడవుతుందా? పామే లేదు అక్కడ. అదే మహర్షి కూడా చెప్పింది. ఆది నుంచి ఈ అహంకారము, జీవాత్మ భావన తృణీకరించబడింది. అది అర్థం చేసుకో. లేనిది నష్టం అవ్వాలని కూర్చుంటే కుదరదు కదా. మరి ఈ ప్రయత్నం అంతా దేనికి గురుగారు? ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఉన్నది ఎంతసేపటికి అనుకున్నవాడే చేస్తున్నాడు కదా. ఉన్నవాడు చెయ్యడు, లేనివాడు చేస్తాడు. ఉన్నది ఆత్మ. ఆత్మ హాయిగా ఉంటుంది, ఏ ప్రయత్నము చెయ్యదు, దేనితోనూ సంబంధాలు పెట్టుకోదు. మాయా నేనే చేస్తుంది, మాయా నేనే ఓ చేస్తుంది. పక్కన నిజమమ్మా, ఓ పక్కన మాయా నేను అంటున్నావు, దానికి ఉనికి లేదంటున్నావు, మరి అది చేస్తుంది అంటున్నావు. ఇదంతా కూడా మాయ మాటలే. మాయలోనే లేనిది ఇదంతా ఏం చేసినావు? అది నిజానికి మాయ లేదు, ఆత్మని విడిచిలేదు. మాయ కూడా అది అన్నారుగా. గురుగారు చెప్పునాట. మరి విచారణ చెయ్యి, అదొక్కటే ఏకైక మార్గం అంటారు కదా గురుగారు. విచారణ చేయడం కూడా ప్రయత్నంలో ఒక భాగమే కదా. అది కూడా అహంకారంతోనే కదా. నీవు కాని దానితో ఉనికిని ఏర్పరచుకున్నావు కాబట్టి నువ్వు దేహమేమో చూడు. దేహం కాకపోతే మరేమిటి? ఆ మాట కూడా మనిషిని అడిగారు. ఎవరు చెయ్యాలి విచారము? ఈ అహంకారమే చెయ్యాలి. అది దానంతరం నష్టపోతుందా? అది కాదు. ఎంత విచారం చేసినా దానికి మూలము తెలియదు, ఆత్మ తెలియదు. ఎంతసేపటికి వాసనలు, బంధాలు, రాగద్వేషాలు, వీరు వారు, భేదాలు ఇవి మాత్రం తెలుస్తాయి తప్ప మూలం అది తెలుసుకోలేదు. ఎందుకు చెప్పారు? ఉన్నదేమో చూడు అన్నారు. సర్పరజ్జు భయభ్రాంతిలో బాగుందేమో చూడమన్నారు. అది బాగా అర్థమైంది. కొడుతులు తీసుకెళ్లారు, చూస్తే తాడే ఉంది, పాము లేదు. అట్లా ఉండదు ఇక్కడ. అహంకారంతో, పరిమితత్వంతో ఆత్మని చూడటం కుదరదు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అవును గురుగారు. కాబట్టి ప్రశ్నించేది ప్రశ్న అహంకారానికి, ఆత్మకు కాదు. మాయా నేనుకే ప్రశ్న. ఆ మాట కూడా స్పష్టంగా అడిగారు మహర్షిని. ఎవరికి విచారము? ఇదిగో దేహత్వ బుద్ధిలో ఉన్న మాయా నేనుకే విచారం. దానంతటిది నష్టమవుతుందా? కాదు. ఒక్క ఆత్మ ప్రకాశంతోనే పోతుంది. అందుకని నీ ప్రయత్నము మౌనమని, ప్రాణాయామమని, విచారమని, భక్తి అని, కర్మ అని, జ్ఞానం అని ఎన్నెన్నో మార్గాలు పెట్టుకున్నారు. ఏది ఏమైనా లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. అంటే ఈ వ్యక్తిత్వము ఒక బ్రహ్మజనితము. ఒక్క సత్యముతోనే ఇది అంతరించిపోతుంది తప్ప దానంతటది పోదు. ఏ ప్రయత్నము చేసినా పోతుంది. ఓకే, ఏమా పద్మజ, డౌట్ వచ్చిందా ఇప్పుడు? గురుగారు ఇందాక నెట్ చెప్తా. స్టేబుల్ గా లేదు గురుగారు. అది పర్వాలేదు. జీవుడు ఒక్కరే అంటున్నారు కదా గురుగారు. అది అంటే మాయలో మాయలో అంటే అది ఎలాగా అంటే ఆలోచన సముదాయంలో భేదం ఉండడం వల్ల
మాకు అలాగా ఎక్కువ మంది మిగతా వాళ్ళు కనబడతారా గురుగారు? ఎలాగా అది? కాదమ్మా ఆ, నీవు ఆత్మవై ఉంటూ ఉమ్, దేహాత్మ బుద్ధి వచ్చినప్పుడే ఆ దేహానికి ఇతరులు కనపడతారు. దేహం లేక జగత్తును చూడరు కదా ఎవరు. అవును గురుగారు. ఉమ్, సో నువ్వు జగత్తును చూస్తున్నావు అంటే నీలోనే నీలాంటి వాళ్ళు ఇతరులు ఈ జాగ్రత్తావస్థలో కనపడతారు. వాళ్ళలో భేదాలు కనపడతాయి, బంధుత్వాలు ఏర్పడతాయి, స్త్రీ పురుష భేదం ఉంటుంది, ఉచ్చ నీచ భేదం మిగతా వాళ్ళకి ఉంటుంది. భేదం ఉండడం వల్ల కనబడుతున్నారు. కాదమ్మా, ఆ, నీలో వాసన ఉండటం వల్ల కనపడుతుంది. వాసన ఉండటం వల్ల. ఓకే. కోరికలు, బంధాలు. దేహంతో ఉమ్, నీకేం పని? ఉమ్, అసలు ఎందుకు దేహంతో నువ్వు రావాల్సి వచ్చింది? హిడెన్ టెండెన్సీస్ వల్ల, ఉమ్. ద్వేషాల వల్ల, దాని వల్ల ఇంతమంది కనబడతారంటారు. వాటి వల్ల నువ్వు అనుకున్నది కనపడతావు, అనుకున్నది కనబడతారు. ఉమ్, లేకపోతే కనపడరు. కానీ ఇంతమంది కనిపించారు. ఉమ్, నువ్వు కలగనేటప్పుడు, నిద్రపోయేటప్పుడు వాళ్ళందరూ అన్నా పొరపాటునన్నా నీ దేహమే కనపడదు అక్కడ. అవును గురుగారు. అవును. సో నీ దేహమే అదృశ్యం అయిపోతే దీంతో పాటు వాళ్ళు కూడా ఉమ్, అదృశ్యం అయిపోతారు, ఉండరు. తిరిగి మళ్ళీ నువ్వు దేహానికి వస్తే తప్ప వాళ్ళు కనపడరు. అది నువ్వు అనుకుంటేనే తప్ప. అదే. కాబట్టి ఇతరుల ఆలోచన, దేహం ఆలోచన, ఉమ్, జగత్ ఆలోచన, దైవం ఆలోచన, ఉమ్, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన. ఏమా ఉమ్, అసలు ఉమ్, జనన మరణాలు ఎక్కడా లేవు ఆత్మపరంగా. ఉమ్, దేహాత్మ ఉంది కదా, ఉమ్, అహంకారం ఉంది, దేహాత్మ బుద్ధి. ఉమ్, అట్లా చూస్తే అందరూ కనపడతారు, ఎందరో పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. ఉమ్, ఉమ్, ఉమ్. రేపొద్దున ఈ దేహం కూడా అంతే, ఇదేం శాశ్వతం కాదు. అవును. ఉమ్, చెప్పినట్టు అర్థమైంది. శాశ్వతమైనది అహం స్ఫురణే. ఉమ్, పొరపాటును కూడా దేహం చెప్పదు, అది ఉన్నట్టు. ఉమ్. నువ్వు చెప్తున్నావు నా దేహం ఇదని. నా దేహం అని. ఒకవేళ దేహమే గనక నీవైతే ఉమ్, దీన్ని తగలేసేటప్పుడు నన్ను తగలేదని చెప్పాలి కాదు, చెప్పదు. చెప్పినట్టు. ఎస్ గురుగారు. సో జడ చేతనముల కలయికే ఈ మాయా నేను యొక్క ఉమ్, స్వరూపము. నిజానికి అటువంటి కలయిక అనేది లేదు. ఉమ్. ఉన్నది ఆత్మ ఒక్కటే. ముందు దానికి అన్యంగా జడం ఉండాలిగా. అవును. అవును. జడ చేత వల్ల కలయికి అవును. ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని మాట్లాడుతూ జడ చేతనములు అందుకనే చిత్ జడ గ్రంథి అన్నారు ఈ మాయా నేనుని, అహంకారాన్ని. ఉమ్, నిజానికి అటువంటి కలయిక అంటూ ఏదీ లేదు. ఇప్పుడు కూడా నీ వ్యక్తిత్వము, నీ మనస్సు, నీ అహంకారము దేంతో కలవదమ్మా. అంతైనా ప్రయత్నించి మాయా నేను కూడా కలవదు. నాది అంటుంది అంతవరకు. నా కాళ్ళు నొప్పి, తలనొప్పి అంటుంది తప్ప ఉమ్, నేనే దేహం అని అంటూ. నీవే గనక దేహం అయితే దేహంతో నిద్రించాలి, దేహంతో కలగనాలి, కుదరదు. అవును గురు. నిద్రలో ఏముండదు, నొప్పి ఉండదు, ఏముండదు. అసలు సృష్టి లేదు. ఉమ్, అందుకని భావశూన్య స్థితిలో ఉన్నాం అక్కడ. ఉమ్, వృత్తిరాహిత్యమై ఉంది. ఉమ్, అది కూడా మానసికమైన అవస్థ. అది ఉమ్, అది ఒక వృత్తి. ఉమ్. నిద్ర కూడా ఒక వృత్తి. నిశ్చలత్వంలో ఎలాగైతే అహంకారం ఉంటుందో ఉమ్, వృత్తిరాహిత్యమైన నిద్రాస్థితిలో కూడా ఈ వ్యక్తిత్వము ఉమ్, ఒక పుసిని బొట్టు వాసనను తల కింద పెట్టుకుని ఉన్నట్టుగా ఉంటుంది ఉమ్, ఆనందమయ కోసం దగ్గర. ఉమ్, అందుకని హాయిగా ఉందంటావు బయటకు వచ్చి. ఉమ్. ఏమా అర్థమైంది. ఏమైనా రవి ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు గురుగారు. అంటే ఈ జీవుడు అంటే ఈ పరిమిత జ్ఞానమే కదా గురుగారు. అంటే అది నాది నేను అంటుంది కానీ
నీ స్వరూపము ఏది అంటే అది చెప్పదు. అది చెప్పదు, ఎందుకంటారు గురువు తెలియదు. గారు? అంటే జ్ఞానము అది అవాసం కొన్ని అవాసం కొన్ని కాబట్టి గుర్తించబడుతుందే కానీ స్వరూపం. ఆహా, ఇక్కడ వచ్చిన జ్ఞానము ఆహా. అది అవాసమైన జ్ఞానము, భ్రాంతి జ్ఞానము. ఒక ఉదాహరణ చెప్పాను. ఒక గదిలో వెళ్తూ ఉంటుంది, పక్క గదిలో మసక చీకటిగా ఉంటుంది. అవును. అది అవాసం. కాంతి రెండు ఒకటే. ఉమ్. కానీ ఈ దేహత్వ బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానము మూలం తెలుసుకునే సామర్థ్యం ఉండదు దీనికి. ఉమ్. అది కుదరదు. ఇదే జ్ఞానమే. జ్ఞాన అవును. లక్షణాలు దీనికి ఉంటాయి, దేంతోనూ కలవదు. అభాసమైన కాంతి తను తాను తెలుసుకోలేదు, పూర్ణ జ్ఞానం తెలుసుకుంటుంది. దానికి స్వరూపం ఉంది, నిరాకారం. అంటే నిరాకారము అని ఇక్కడ చెప్పుకుంటాం, ఆకారాలకు అలవాటు పడ్డావు కాబట్టి. ఆహా. అది ఓన్లీ జ్ఞానమే దాని స్వరూపము. ఉమ్. జ్ఞానాన్ని మనం ఏ విధంగా ఆకారం పెడతాం దానికి? అంటే ఇప్పుడు నా స్వరూపము జ్ఞానము అని చెప్తున్నాం కదా గురుగారు. అంటే నా స్వరూపం జ్ఞానం అంటే అక్కడ ఏ విధంగా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం దాన్ని? అంటే ఎగ్జిస్టెన్స్ అది. నేను ఆహా. ఉన్నాను అన్న అహం స్మరణతో ఆ జ్ఞానము అనంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది అని అర్థం. ఆ. నిరాకారమై ఉంటుంది, ఆకారాలు ఉండవు అక్కడ. ఎరుక, అవేర్నెస్ మాత్రం ఉంటుంది, ఓకే. ఎగ్జిస్టెన్స్ మాత్రం ఉంటుంది. నేను ఉన్నాను ఆహా, నేను ఉన్నాను అన్న ఎగ్జిస్టెన్స్ మాత్రమే దాని స్వరూపం. అంటే ఆ. అది మాటలతో చెప్పదు. ఆ. మాటలు ఉండవు అక్కడ, మనస్సు ఉండదు. అది ఎవరికి చెబుతుంది? ఈ మాట కూడా మనిషిని అడిగారు. నేను మనిషిని నువ్వు అనుకోవాల్సిన పని లేదు కదా. ఎవరన్నా అడిగితే, మనిషి కాని వాడు అడిగితే మనిషిని ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కూడా నేను ఆత్మని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఎవరికి చెబుతుంది? ప్రశ్నించేవాడు ఎందుకు ఉంటే కదా. ఎవడు ఉమ్. లేరు. Is it not? అదే. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు గురుగారు. గురూజీ, చెప్పుతండి. ఇప్పుడు ఈ లోకములు, లోకేశులు, లోకస్తులు ఇవన్నీ పోయిన తర్వాత పెంచీకటి కెవ్వల ఆమల ఎవడైతే ఉంటాడో వానికే నేను సేవించదని ఒక శ్లోకం ఉంది. అంటే మీరు శాస్త్రాలు వద్దంటారు కానీ అమ్మమ్మ శాస్త్రం కాదు, ఇదంతా కూడా మానసికమైన ఒక ఎక్స్ప్రెషన్. పెంచీకటి అవతల ఇవన్నీ కూడా ఇమాజినేషన్. పోతన రాసిన పద్యంలో అది భాగవతం అది ఇమాజినేషన్, అదే ఊహాజనితం. అది అంటే ద్వైతానికి అతీతం అని చెప్పటం, అవును. చీకటి వెలుగులకు అతీతం అని చెప్పటం. కాబట్టి ఇవన్నీ అంటే కూడా ఇప్పుడు చెప్పమ్మా. అంటే ఈ బ్లాంక్నెస్ అనేది ఉంటుంది కదా, చూసేది కూడా ఉంటాడు అక్కడ. అక్కడ కూడా అహంకారం ఉంటాడు, ఈగో ఉంటుంది అక్కడ. సో ఆ అది బ్లాంక్నెస్ blankness కాదు. ఆమె ఉన్నాడని ఇట్లా. అది బ్లాంక్నెస్ కాదు, అది ఆత్మస్థితి. ఉమ్. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ అవేర్నెస్. పెంజీకటి అనే పదం వాడాడు అక్కడ, ఎట్లా అర్థం చేసుకుంటే? చీకటి అంటే నీకు వెలుగు చీకట్లు బాగా తెలుసు కాబట్టి ఆ చీకటికి అవతల ఉన్నది అంటే ద్వంద్వానికి అతీతం అది అని చెప్పటం. చీకటి వెలుగులకి, మంచి చెడులకి, న్యాయ అన్యాయాలకి, ఉన్నది లేదు అనే దానికి ఆ స్థితి ఉంటుంది, పరబ్రహ్మము అని ఒక మానసికమైన ప్రొజెక్షన్ బై ది సైన్స్. వీళ్ళందరూ ఎవరు వర్ణించగలరు? ఆత్మ దగ్గర ఈ మనస్సు లేదుగా, ఏం చెప్పినా ఊహాజనితమే. సత్యాన్ని ఎవరు కూడా
వర్ణించలేరు, అది కుదరదు. ఓకే గురుజీ. ఏమ్మా? ఇంకేమన్నా ఉందా అమ్మా? మనోనిశ్చలతకి వచ్చేవారు, మనోనిశ్చలత ఒక అర్హత అంటారా పోనీ? ఏమ్మా మళ్ళీ ఆత్మప్రకాశానికి చెప్పు, మళ్ళీ చెప్పు. మనోనిశ్చలత అనేది ఆత్మప్రకాశానికి ఒక అర్హత అన్నా చెప్పవచ్చు అంటారా? లేదమ్మా, కార్యకారణ సంబంధాలు ఉండవు. నిశ్చలంగా ఉంటే నువ్వు బయటికి పోవు, అంతవరకే. బయట అసత్యమని తెలిస్తే దాని జోలికి పోవు, అంతవరకే. అంత మాత్రాన కార్యకారణ సంబంధాలతో ఆత్మ ప్రకాశించదు, కుదరదు. మనోనిరోధము ఆత్మ ప్రకాశానికి దారి తీయదని కూడా చెప్పుకున్నారుగా దత్తాత్రేయులు గారు. కనుక నేను ఊరికే ఉన్నాను, నిశ్చలంగా ఉన్నాను, నాకు ఆత్మ ప్రకాశిస్తుందేమో అనుకోవటం పొరపాటు. ఆ నిశ్చలత్వంలో బాహ్య చింతన ఉండదు, అంతవరకే. నువ్వు బయటికి పోకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు, అంతవరకే తప్ప స్వరూప జ్ఞానానికి అది పనికి రాదు. అది ప్రకాశించే సమయం. ఏమా? ఆలోచన లేని మనసే ఆత్మ అంటారు కదా గురుజీ. అప్పుడు మీరు అందుకని బోధయుక్తమని ఒకటే నేనుంది కాబట్టి ఆలోచన లేకపోతే ఆత్మ, ఆలోచన వస్తే అనాత్మ అని చెప్పటానికి మాయలో చెప్పే మాటే తప్ప ఆత్మస్థితికి మాయకి ఎట్టి సంబంధము ఉండదు. లేని దానికి ఉన్నదాంతో లింకు పెడితే ఎట్లా? ఉనికి లేదు. నీవు ఎంత ప్రయత్నము చేసినా అహంకారము మూలము అది తెలుసుకోలేదు. కారణం ఇట్ హ్యాస్ నో రియల్ ఎగ్జిస్టెన్స్. ఆత్మ తెలుసుకోగలదు తన ఉనికిని, ఇది తెలుసుకోలేదు. కాబట్టి ఉనికి లేనిది ఆత్మని తెలుసుకోలేదు. అదేవిధంగా ఆత్మ ఉనికి లేని దాన్ని తెలుసుకోదు, తనకు తానే ఉంటుంది. ఏమా? అన్యత్వం లేదు అక్కడ దానికి. ఏకం నా ద్వితీయం అంటూ ఆదిశంకరులే ఆ విషయాన్ని ప్రస్తావించారు. రెండవది ఉండదు. నా అనుభవం కూడా అదే. మరి ఇదంతా ఏమిటి అంటే, ఇదంతా కూడా మాయా నేను కల్పించుకున్నదే తప్ప ఇందులో వాస్తవికత లేదు. లేని దానికే ఇన్ని శాస్త్రాలు, లేని దానికే ఇన్ని బోధలు, లేని దానికే ఇన్ని బాధలు, ఇన్ని వ్యధలు. ఉన్నది బాగానే ఉన్నది, దానికే ఇబ్బంది లేదు. వృత్తి అంటే థాట్ ఉంది కదా గురుజీ అక్కడ. అమ్మా, వృత్తి అంటే యాక్టివిటీ. యాక్టివిటీ, నిద్ర కూడా ఒక యాక్టివిటీ అని. యాక్టివిటీ అమ్మా, పతాంజలి స్పష్టం చేశారు. స్మృతి అనేది కూడా ఒక యాక్టివిటీ. వృత్తి. మహర్షులు చక్కటి మాట వాడారు. జ్ఞాన వృత్తి చేత ఆత్మ ప్రకాశిస్తుంది. జ్ఞానానికి కూడా వృత్తి ఉన్నది. చిత్తవృత్తి ఎలా ఉంటుంది? అది యాక్టివిటీ. ఇది జ్ఞాన వృత్తి చేత తన ఉనికిని తానుగా తెలుసుకునే సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంటుంది. ఈ ద్వైతంలో ఇంక దేనికి ఉండదు. ఇదంతా ఆభాస కాంతి, స్వయం ప్రకాశం ఉండదు ఇక్కడ. నేనున్నా, నాకు తెలుస్తుంది. నేను ఎక్కడ ఏ స్కూల్స్ కి ఎక్కడికి పోకర్లా, ఎవరు నాకు చెప్పక్కర్లా. అసలు ఎవరన్నా ఉంటేగా చెప్పడానికి. నీవే దేహం కానప్పుడు ఇంకో దేహం చెట్ట చెబుతుంది నువ్వు దేహం కాదని. అందుకనే ఎవరిని దర్శించాల్సిన పని లేదు. మహాత్మ లోపలే ఉన్నాడు, పొమ్మన్నాడు మహర్షి. కాబట్టి తీవ్ర వైరాగ్యముతో అంతర్ముఖమైనప్పుడు అనుగ్రహము చేత, ఎందుకంటే నీవు ఏ విధంగా వచ్చావో మాయలోకి
అవన్నీ అదృశ్యమైపోతాయి ఆత్మప్రకాశంతో. నిన్న ఏది బంధించదు. ఉన్నది ఒకటే సత్యము, లేనిది ద్వైతము, లేనిది జనన మరణాలు, లేనిది సృష్టి. ఓకే, గురూజీ. మా సీరియల్ టైం ఇంకేమైనా ఉందా? కాసేపట్లో అదృశ్యం అవుతామా మనం? ఇంకొక నిమిషం ఉంది గురువు గారు. చాలు. నిమిషం అంటే కొన్ని వేల ఆత్మ ప్రదర్శనాలు దొరుకుతాయి అక్కడ. కళ్ళు మూసి కళ్ళు మూసేసేటప్పుడు వస్తుందిగా ఆత్మ. నిమిషం అంటే మాటలా? ఏమ్మా? మొత్తానికి అయ్యా గురుగారు శ్రీనివాసరావు, ఇంత చెప్పమ్మా. సబ్జెక్ట్ విన్నాక ఇన్ టోటాలిటీ అర్థమైంది ఏంటంటే ఒక్క ఆత్మ ప్రకాశంతోనే ఈ ద్వైతం అంతా ఎగిరిపోతుంది. ఈ బోధలు, విచారణ ఇవన్నీ కూడా వైరాగ్యానికి, నిశ్చలతకు రావడానికి. అది కూడా ఒక మానసిక ధోరణి. ఉమ్, ఆత్మ చెప్పదు వైరాగ్యం వస్తే నేను ప్రకాశిస్తాను, ఊరికే ఉంటే ప్రకాశిస్తాను అదే అని చెప్పదు. ఇదంతా మాయలో చెప్పుకునే కొన్ని మాయ మాటలే తప్ప మాటలకి అందనిది, ద్వైతానికి అందనిది, అవస్థలకి అందనిది ఆత్మస్థితి. దాన్నే పరబ్రహ్మమని, ఉच्चతర శక్తి అని, ఉన్నదని, ఎరుక అని, భూమస్థితి అని, నాహం స్థితి అని, నిరయం స్థితి అని, సత్యం అని,